Great morning, Andy Andarki. So, welcome to the day 2 of our journey from 1st to May 31st. ఈ డే 1 లో మనము వర్డ్స్ అండ్ హీలింగ్ ది పార్ట్ 1 చూసాం. ఏంటంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అండ్ ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనకి ఎనర్జీ ఉన్న వాళ్ళని చూపిస్తుంది. యాంగర్ మేనేజ్మెంట్ అంటే యాంగర్ ఉన్న వాళ్ళ దగ్గర ఎందుకు మనం ఉండకూడదు, అండ్ అట్లానే మనకి ఇన్స్పిరేషన్ గా ఉండే వాళ్ళలో ఏమేమి క్వాలిటీస్, ఆ యాక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవి ఎలా ఉండాలనేది మనము తెలుసుకున్నాము. ఇవాళ డే 2 వర్డ్స్ అండ్ హీలింగ్ కంటిన్యూ చేస్తాము. అయితే ఈ పార్ట్ లో మనము వర్డ్స్ అండ్ హీలింగ్ కంటిన్యూ చేసే ముందు ఆ ఒక సబ్ కాన్షియస్ మైండ్ అనే దాని గురించి కొద్దిగా తెలుసుకోవాలన్నమాట. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేవి రెండు ఉంటాయి. వీటి డిఫరెన్సెస్ ఏంటనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత ఈ వర్డ్స్ ఎలా మన మీద వర్క్ చేస్తాయి, ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాయి అనేది ఒక చిన్న హీలింగ్ మోడాలిటీ అంటే హీలింగ్ విధానం అనేది మీతో షేర్ చేస్తానండి. సో కాన్షియస్ వర్సెస్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, అంటే మనం బొట్టు పెట్టుకునే ఏరియా. ఈ బొట్టు పెట్టుకునే ఏరియాలో మనకి కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మనం మెల్కున్నంత సేపు మనతో సహకరిస్తుంది అన్నమాట. మరి సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీటి లోపల ఉన్న పిక్చర్. అంటే ఏంటి, మనకు నీటి పైన ఏముందో మనకు అర్థమవుతుంది, బట్ నీటి లోపల ఏముందనేది తీక్షణంగా చూస్తే గాని మనకు అర్థం కాదు. సో ఆ ఏదైతే మనము వాటర్ లెవెల్ కింద ఉంటుందో దాన్ని మనం కంపేర్ చేస్తాం అనమాట సబ్ కాన్షియస్ మైండ్ తో. అంటే అన్నీ ఉంటాయి అందులో, మనకి ఏమి కావాలంటే మనం చూసుకుంటే మనకు అది దొరుకుతుంది. సో ఇప్పుడు వచ్చి డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ చూద్దాం మనం. సబ్ కాన్షియస్ మైండ్ టేక్స్ డెసిషన్, అంటే మనం చేసే పనిని అది కంపల్సరీగా మనకు సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో సపోర్ట్ ఇచ్చి చెప్తుంది, ఓకే నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే వేడిగా ఉంది, నువ్వు కాళ్ళకి చెప్పులేసుకో అని చెప్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, అది క్వశ్చన్స్ అడుగుతుంది. చాలా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతుంది. నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు అంటే ఎందుకు వెళ్తున్నావు, నీకేం పని ఉంది, నువ్వు ఎలా వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు అక్కడ పోయి ఏం చేస్తావు, అలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాతే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మనము రోజు వెళ్ళే ప్లేసే కాబట్టి ఆలోచన పక్కన పెట్టేసి జస్ట్ యాక్షన్ లోకి దిగిపోయి మనము చెప్పులు వేసేసుకొని మనకు కావాల్సిన వస్తువులు తీసేసుకొని వెళ్ళిపోతాం. అదే కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అనుకోండి, మనకు రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఎలా ఉంటారు, నువ్వేమేం వస్తువులు నీకు అవసరం పడుతుండొచ్చు, దారిలో సమ్మర్ అయితే దాహం వేస్తుంది కదా, నువ్వు వాటర్ తీసుకున్నావా అని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు సబ్ కాన్షియస్ మైండ్. అందుకే మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా ఆలోచన తర్వాతే మనము ఆ బయటికి వెళ్ళడానికి ఇష్టపడతాం అన్నమాట. అయితే ఒక చిన్న హిచ్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఏం చేస్తుంది, బా సరే నేను వస్తాను అని ఒక ప్రోగ్రామ్ కి యాక్సెప్ట్ చేసుకుంటది. కానీ ఆ టైం వచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నాకు కడుపు నొస్తుంది, నాకు తలనొప్పి వచ్చేసింది, ఎండ ఎక్కువ ఉంది అని ఇట్లా ఆ తన మైండ్ కి తను చెప్పుకొని ఆ ప్రోగ్రామ్ ని డ్రాప్ చేస్తుంది అనమాట. ఏదో తనకిష్టమైన ప్లేస్ తప్పిస్తే వేరే ప్లేసెస్ అన్ని కూడా తనకి మైండ్ కోఆపరేట్ చెయ్యదు. ఎందుకు చెయ్యదు, ఎందుకంటే చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అన్నమాట మన మైండ్ లో. సపోజ్ కొత్త వాళ్ళతో వెళ్తున్నామంటే భయం ఉంటది, అమ్మో వాళ్ళు ఏం మాట్లాడతారు, నేను నా సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారా, లేకపోతే వీళ్ళు నన్ను ఏమన్నా ఉపయోగించుకొని నన్ను పడేస్తారా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండడం మూలాన కొత్త ప్లేసెస్ కి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడరు. సో క్రియేటివిటీ అనేది మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తెలుసుకున్నాం నిన్న. క్రియేటివిటీ అనేది 100% మనం యూజ్ చేస్తే మనం చాలా చాలా కాన్ఫిడెంట్ అండ్ మన ఇమాజినేషన్ పెరిగి కొత్త
దారులు, కొత్త అవెన్యూస్ అనేవి ఓపెన్ అవుతాయని అర్థం చేసుకున్నాం. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది డెవలప్ కావాలి అంటే కొత్త సిచ్యువేషన్స్, కొత్త మనుషులు, కొత్త ప్రయత్నాలు కంపల్సరీగా మనము చెయ్యాలి. ఈ కాన్షియస్ మైండ్ అనే దానికి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. సపోజ్ ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇది పింక్ కలర్ లో ఉంది అంటే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఈ కలర్ రికగ్నైజ్ చేసింది అనమాట. అందుకని ఇది చెప్పగలుగుతుంది, ఓకే ఇది పింక్ కలర్ ఉంది. మరి ఈ కలర్ చూడగానే దానికి తేడా తెలుస్తుంది. ఏంటి ఈ కలర్, దీని క్యాప్ ఉన్నది రెడ్ కలర్ అని దీనికి అర్థమైంది అనమాట. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మన కాన్షియస్ మైండ్ కి అర్థమైంది. కానీ ఈ రెండు నేను నా సబ్ కాన్షియస్ మైండ్ కి చూపించాను అనుకోండి, అవి రెండు కూడా దానికి ఒకటే కలర్ లో కనపడతాయి. అందుకే అంటారు మా సబ్ కాన్షియస్ మైండ్ కి రియాలిటీ అండ్ ఇమాజినేషన్ అనే దానికి తేడా లేదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక బ్లాంక్ బోర్డ్ లాంటిది. సో ఆ బ్లాంక్ బోర్డ్ మీద మనం ఏది రాస్తే అది ఓకే అంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, దీన్ని కరెక్ట్ అనొచ్చా, కరెక్ట్ అనకూడదా అనే వ్యత్యాసం దానికి లేదు. సబ్ కాన్షియస్ మైండ్ కి వ్యత్యాసం లేదు. మీరు మంచి చెప్పినా ఓకే అంటుంది, చేస్తుంది. మీరు చెడు చెప్పినా ఓకే అంటది, చేస్తుంది. సో అందుకే మనుషుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అట్లా డిజైన్ అయింది. మీరు మంచి ఇస్తే మంచి తీసుకుంటుంది, చెడిస్తే చెడు తీసుకుంటుంది అనమాట. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఇట్ వర్క్స్ సీరియలీ, అంటే ఒక పని తర్వాతే ఇంకోటి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాటర్ బాటిల్ ఓపెన్ చేయాలంటే కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, ఫస్ట్ బాటిల్ చేతిలో తీసుకో, తర్వాత దాన్ని మూత పట్టుకొని ఓపెన్ చేయి, ఓపెన్ చేసి తాగు అని చెప్తుంది అనమాట. కానీ సబ్ కాన్షియస్ మైండ్ కి అవన్నీ ఏమి అర్థం కాదు. అదేం చేస్తుంది, మల్టీ టాస్కింగ్ కూడా చేయగలుగుతుంది అనమాట. ఓ సైడ్ వాటర్ తాగుతుంది, ఇంకో సైడ్ సినిమా చూస్తుంది. సో రకరకాల పనులు చేయడానికి దానికి ఆస్కారం ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది కంపల్సరీగా మల్టీ టాస్కింగ్, దానికి చాలా చాలా పవర్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ కి. ఆ పవర్ తోటి అది మల్టీ టాస్కింగ్ కూడా చేయగలుగుతుంది. ఒక్కోసారి మనం సినిమా చూస్తాము, మొబైల్లో ఆన్సర్లు ఇస్తూ ఉంటాము, మైండ్ లోనేమో నేను స్విట్జర్లాండ్ లో ఉంటే ఎలా ఉంటది అనే ఒక ఆలోచన వస్తుంది. సో ఇదన్నీ ఎవరు చేస్తున్నారు, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఇది షార్ట్ టర్మ్ మెమరీ. మన కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ మెమరీ. అంటే మీ ముందు ఇప్పుడు నేను క్లాస్ లో కూర్చొని చెప్తున్నాను, సో ఇది చెప్తున్నంత సేపు ఈ మైండ్ యాక్టివ్ గా ఉండి పని చేస్తూ ఉంటది. మరి నాకు సడన్ గా ఒక పులి వచ్చింది అనుకోండి ఇక్కడికి, నేనేం చేస్తాను, గంతులేసి పారిపోతాను. సో ఎందుకు అట్లా చేశాను నేను, పులి రాగానే ఎందుకు పారిపోవాలని తెలిసింది నాకు, ఎందుకంటే లాంగ్ టర్మ్ మెమరీ, సాఫ్ట్ కాపీ అనొచ్చు మనము. సో ఆ సాఫ్ట్ కాపీలో ఒక పులి అనే ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ పులిని చూసినప్పుడల్లా నాకు ట్రిగర్ స్టార్ట్ అయ్యి నేను ఇక్కడ నుంచి పారిపోవాలనే ట్రిగర్ నా డిఎన్ఏ లో ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరి డిఎన్ఏ లో ఉంటుంది. పులిని పక్కన పెట్టుకొని అయితే దువ్వలేం కదా. సో అట్లాంటి రాజమణి గారు ప్లీజ్ అది ఆడియో ఆఫ్ చేసుకోండి. స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఆడియో సింబల్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయండి. సో ఆ పులి పక్కన పెట్టుకొని మనము ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, మీరు కంపల్సరీగా అక్కడ నుంచి పారిపోవాలి, లేకపోతే అది మిమ్మల్ని తినేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫీడ్ అయి ఉందన్నమాట, లాంగ్ టర్మ్ మెమరీలో ఉంది. అందుకే ఎవరైతే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, తెలిసిన ఆవిడ ఇట్లా బయటికి వెళ్ళాలనే ఆలోచన రాగానే తనకి ఏవేవో గుర్తొస్తాయి అన్నమాట. అమ్మ బెదిరించిందనో, లేకపోతే నావి సీక్రెట్స్ బయటికి పోతాయనో, లేకపోతే నన్ను వీళ్ళు ఉపయోగించుకొని నన్ను ఏమంటారు వదిలేస్తారనో, ఏ ఫీలింగ్ ఉందో మనకు తెలియదు. ఆ ఫీలింగ్లు అన్ని కూడా ఆపుతాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు మనం ఏం చెయ్యొచ్చు అనేది
ఫ్యూచర్ గా మీకు వర్క్ షాప్ లో నేను తెలుపుతాను. నెక్స్ట్ కాన్షియస్ మైండ్ స్లోగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఈ కాన్షియస్ మైండ్ ఈ వస్తువు ఏంటి అని తెలుసుకోవడానికి పైనుంచి కింద వరకు స్కాన్ చేసి ఇందులో లోపల ఏముంది, ఇక్కడ ఏముంది, మూత పెట్టి ఉందా లేదా అనేది స్లోగా చెప్తుంది. అదే మన సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి, క్విక్ గా ఆన్సర్ ఇస్తుంది. లైక్ పులి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు నా రూమ్ లో పులి వచ్చిందంటే నాకు ఎక్కువ టైం పట్టదు, ఒక 10 seconds లో అలర్ట్ అయిపోతుంది మైండ్, పారిపో చంద్రకళ ఇక్కడ నుంచి అని. సో సబ్ కాన్షియస్ మైండ్ లో డెసిషన్స్, అది యాక్షన్ అనేది క్విక్ గా జరుగుతుంది. అందుకే కొంతమంది లైఫ్ లో తొందరగా పైకి వస్తారు, కొంతమంది ఎంత చేసినా ఎంత కష్టపడ్డా కూడా పైకి రారు. ఎందుకంటే మైండ్ సెట్ లో ప్రాబ్లం ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ అనేది మనము ఎలా చేంజ్ చేసుకుందాం అనేది ఫ్యూచర్ క్లాసెస్ లో విందాము. తర్వాత ద కాన్షియస్ మైండ్ అండర్స్టాండ్స్ టైమ్ ఇన్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. అంటే మైండ్, మీకు కాన్షియస్ మైండ్ ఏదైతే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ హెల్ప్ చేస్తుందో ఆలోచించడానికి, దానికి పాస్ట్ అంటే తెలుసు, ప్రెసెంట్ అంటే తెలుసు, ఫ్యూచర్ అంటే తెలుసు అన్నమాట. సో మీరు నిన్నేం చేశారు అంటే కాన్షియస్ మైండ్ ఆలోచించి చెప్తుంది. అవునండి, ఈ టైంకి లేసాను, ఈ టైంకి టిఫిన్ అయింది, ఇది చేశాను, అది చేశాను అని ఒక లిస్ట్ చెప్పగలుగుతాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. సో మనకి సీక్వెన్స్ లో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనేది కూడా దానికి అర్థం అవుతుంది. కానీ ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి అవన్నీ ఏమీ తెలీదు. దానికి పాస్ట్ తెలీదు, ప్రెసెంట్ తెలీదు, ఆ ఫ్యూచర్ తెలీదు. చెయ్యి అంటే చేస్తుంది, కూర్చో అంటే కూర్చో అంటే కూర్చుంటుంది. సో మీరు ఏమి కమాండ్ ఇచ్చినా ఆ కమాండ్ ని ఒక స్లేవ్ లాగా, ఒక బానిస లాగా ఫాలో అవుతుంది అన్నమాట. అందుకని సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఆ, ఒక బానిస ఎట్లయితే చెప్పిన యజమాని చెప్పిన పని వింటుందో, లైక్ వింటుందో ఎనీథింగ్. సో అట్లా మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఫీడ్స్ అంటాం దాన్ని. అలా మనం ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇస్తే అలా ఫాలో అయిపోతుంది. అది మంచి చెప్తే మంచి వింటుంది, చెడు చెప్తే చెడు వింటుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు కాన్షియస్, సబ్ కాన్షియస్ అనే మైండ్ ని చూసారు. అయితే డీప్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. అన్కాన్షియస్ మైండ్ అనేది ఏంటి? మనకు హోష్ లేకపోవడం. మనకి ఎప్పుడు హోష్ ఉండదు, మన కోమాలోకి వెళ్ళినప్పుడు లేకపోతే చనిపోయినప్పుడు. సో ఆ మైండ్ తో మనకు పని లేదు కాబట్టి మనము కాన్షియస్, సబ్ కాన్షియస్ ని తీసుకుంటే ఈ టూ మైండ్స్ ని బాగా వాడగలిగితే చాలా మంచి ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో వర్డ్స్ అండ్ హీలింగ్ లో మీకు దీన్ని ఏమంటామంటే ఈఎఫ్టి ట్యాపింగ్ పాయింట్స్, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఎలా డెవలప్ అయింది, ఎక్కడ డెవలప్ అయింది, ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు చేయాలి మనం అనేది ఒక కొంచెం హిస్టరీ తెలుసుకొని ప్రాక్టికల్ లోకి దిగుదాం. సో ఈయన పేరు జాన్ హ్యూలెన్. తెలుసుకోవాలని ఉందా స్టోరీ? సో మీ చాట్ లో ఎస్ అన్న పెట్టొచ్చు మీరు, నేను చూస్తూ ఉంటాను. సో ఈయన జాన్ హ్యూలెన్ అన్నమాట. జాన్ హ్యూలెన్ అనేట ఆయన హవాయ్ దేశానికి చెందినవాడు. సో ఈయన ఏంటంటే చాలా పెద్ద సైకాలజిస్ట్ అండ్ ఒక ట్రైబ్ దగ్గర ఇది నేర్చుకున్నాడు. ట్రైబ్ అంటే ఏమంటారు, మన మ్, తాండా లాంటి గ్రూప్స్ అట్లా ఉంటాయి కదా, అడవుల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క, రాజమణి గారు మ్యూట్ చేసుకోండి. సో చెట్లకి, చేమకి, నీటికి, వీటన్నిటికీ కూడా థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళకు బాధ వచ్చినా థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు, వాళ్ళకు సంతోషం వచ్చినా కూడా థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు. సో దాని వెనకాల సైన్స్ ఏంటి, అదేం చేస్తుంది అనేది ఈయన కొంచెం స్టడీ చేసి 80 దేశాల్లో వీటి గురించి ఉపయోగించారనమాట. 80 కంట్రీస్ లో ఇది
సో 80 కంట్రీస్ లో దీన్ని ఉపయోగించాడు. అండ్ ఏం మ్యాజిక్ చేశారు ఈయన, ఏం మ్యాజిక్ చేశారు ఈ పర్టికులర్ గ్రాటిట్యూడ్ ని తీసుకొని, అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా స్టడీ చేశాడు అనమాట. సో డెప్త్ లోకి వెళ్తే స్టోరీకి, ఈ స్టేట్ హాస్పిటల్ అనేది మీకు కనపడుతుంది కదా, హవాయి స్టేట్ హాస్పిటల్. ఈ హవాయి స్టేట్ హాస్పిటల్లో కొంతమంది జైల్లో నుంచి తీసుకొచ్చిన పేషెంట్లు ఇక్కడ ఉండేవాళ్ళంట. సో ఒక 10-20 మంది చాలా సివియర్, అంటే నిర్మానుషంగా హత్యలు చేసి మనుషుల్ని లిటరలీ నరకం చూపించిన లాంటి ఇన్మేట్స్ అంటారు వాళ్ళని. ఆ ఇన్మేట్స్ ఇక్కడ ఉండేవాళ్ళంట. అయితే ఈ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈయన దగ్గరికి వెళ్ళి, జాన్ బ్యూలెన్ దగ్గరికి వెళ్ళి, సార్ మరి చూడండి వీళ్ళని ఏమి చేయలేకపోతున్నాము, వీళ్ళకి భోజనం పెట్టడానికి కూడా భయపడుతున్నారు, మరి ఏం చెయ్యాలి వీళ్ళని అంటే, సరే మీరు వీళ్ళ ఫైల్స్ తీసుకొని రండి నేను చూస్తానని చెప్పి వీళ్ళ ఫైల్లో ఏమేమి రాస్తున్నాయి అవన్నీ కూడా స్టడీ చేశాడనమాట. స్టడీ చేసి ఆయన ఏం తెలుసుకున్నాడంటే, వీళ్ళు చిన్నప్పటి విషయాలు చాలా క్రూరంగా వాళ్ళ పిల్లలతో బిహేవ్ చేస్తున్నారు, చాలా చాలా విషయాలు వాళ్ళ జీవితంలో మంచి జరగలేదని చెప్పేసి ఒక్కొక్క ఫైల్ తీసుకొని ఒక్కొక్కళ్ళ క్వాలిటీ, అంటే కోపము, ద్వేషము, నిర్మానుషత్వము, అట్లా ప్రతి ఒక్క క్వాలిటీ తీసుకొని ఆ క్వాలిటీకి సారీ చెప్పుకుంటూ 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 వెళ్ళిపోయాడనమాట. అట్లా సంవత్సరంలో ఆ 20 మందిని మంచి వాళ్ళుగా మార్చగలిగాడు ఆయన. సో మంచిగా అది అది ఒక టెస్టిమనీ లాంటిది, అంటే బ్రతికున్న ఎగ్జాంపుల్. ఈయన ఇలా మ్యాజిక్ చేయడం అనేది చాలా బాగా జరిగింది. అండ్ దానికి వాడిన టెక్నిక్ ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసిన ఈఎఫ్టి, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. అంటే మనకు కోపం వచ్చినప్పుడు ఒక దగ్గర ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది, మనకు సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాము, ఎక్కడ ఏ ఎనర్జీ బ్లాక్ ఉండదు, చక్కగా నవ్వుకుంటాము, సంతోషంగా ఉంటాము, ఒళ్ళంతా ఫ్రీగా ఉంటుంది, ఎక్కడ పట్టినట్టు ఉండదు. అదే బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా కంపల్సరీ ఎనర్జీ బ్లాక్ అనేది ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది, తలనొప్పి వస్తుంది, వీపు నొప్పి, కాళ్ళ నొప్పి, వేళ్ల నొప్పి అన్నట్టు మనకు ఎనర్జీ బ్లాక్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీని, ఆ బ్యాడ్ ఎనర్జీని మనము గుడ్ ఎనర్జీ కింద మార్చి రిలీజ్ చేస్తామో, అప్పుడు మనకి మళ్ళీ సంతోషం అనేది వాపస్ వస్తుంది, ఎనర్జీ అనేది వాపస్ వస్తుంది, బ్యూటిఫుల్ గా మీ డే అనేది చక్కగా జరుగుతుంది అనమాట. సో ఇందులో యూస్ చేసిన సెంటెన్సెస్ ఏంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీన్ని హోపోనోపోనో ప్రేయర్ అంటారు. ఇది మొడాలిటీ, అంటే ఇది ఒక విధానం మనము గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, కృతజ్ఞత భావం. సో మనకు దొరికే ప్రతి ఒక్క వస్తువుకి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ పోయామనుకోండి, మన లైఫ్ లో మ్యాజిక్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో మీకు యా, సో ఇప్పుడు ప్రాక్టికల్ చేద్దాము. ప్రాక్టికల్లో నేను చేస్తాను, మీరు చూస్తూ ఫాలో అవ్వచ్చు. కాస్త స్లోగా చేస్తాను. అండ్ ఇవాళ వచ్చి మనము మనీకి సారీ చెప్తాం. అంటే మనీ అనేది మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఉన్న దానికి వాల్యూ ఇస్తేనే ఇంకా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న 10 రూపాయల నోట్ ఉందనుకోండి, ఆ 10 రూపాయల నోటుని చక్కగా నీట్ గా చేసి పర్సులో శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది. దాన్ని మడిచేసి వంచేసి దాన్ని చింపేసి పెట్టుకున్నాం అనుకోండి, అది చూసినప్పుడు అయ్యో ఏంట్రా ఈ నోట్ ఇలా ఉంది అనుకుంటాం. సో అట్లానే మనీ అనేది మనము కొన్నిసార్లు ఏమనుకుంటాము, అరే డబ్బుందిరా వాడికి అందుకే చాలా పొగరుంది అనుకుంటాం, మనీ వల్ల వచ్చిన పొగరు అనుకుంటాం. తర్వాత మనీ తప్పులే చేయిస్తుంది, మనీ అనేది ఉంటే మనకు సంతోషం అనేది ఉండదు అనేవి ఏవేవో ఆలోచనలు ఉంటాయి. అందులో మంచివి ఉన్నాయి, అందులో చెడ్డవి కూడా ఉన్నాయి. సో మనీ గురించి చెడ్డగా ఆలోచించినందుకు మనం దానికి సారీ చెప్తే మనకు కంపల్సరీ మనీ ఫ్లో అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ మనం మనీకి సారీ చెప్తాం.
సో మనకి చాప్ పాయింట్స్ అంటాము. ఇక్కడ తలపైన, ఇక్కడ కంతల్లో, ఐబ్రో దగ్గర, కళ్ళ కింద, ముక్కు కింద, గదువ దగ్గర, కాలర్ బోన్స్, మన చేతుల కింద, ఈ అండర్ ఆర్మ్స్ లో కూడా మనం చేస్తాం అనమాట. సో ఇవన్నీ మెరిడియన్ పాయింట్స్ అంటారు. ఈ మెరిడియన్ పాయింట్స్ వల్ల ఎనర్జీ బ్లాక్స్ అనేటివి జరుగుతాయి. సో మీరు దీని పవర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి అంటే నాతో పాటు మీరు చేయండి. లెట్స్ స్టార్ట్. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Release. ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఇక్కడ. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, నేను నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నీ విలువేంటో తెలుసుకున్నాను కాబట్టి చాలా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. ప్లీజ్. డియర్ మనీ, నీవు ఎప్పుడు చూడు తప్పులు చేయిస్తావని అనుకుంటున్నాను, కానీ నా ఆలోచన తప్పు అయినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో ఇలా మనం ఎనర్జీ పాయింట్స్ అనేవి చూడండి, నా షోల్డర్స్ అంతా ఫ్రీ అయిపోయాయి. ఎనర్జీ బ్లాక్స్ అనేవి మనకి వెళ్ళిపోతాయి అండ్ మనీ గురించిన అపోహలన్నీ తొలగిపోయి మైండ్ అనేది చాలా యాక్టివేట్ అయి కొత్త ఆపర్చునిటీస్, కొత్త అవకాశాల కోసం కంపల్సరీగా వెతుక్కుంటూ మన మైండ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ క్లాస్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను. అండ్ ఈ ఓపెనోపోనో అయితే నాకు చాలా మ్యాజిక్ చేసింది నా లైఫ్ లో.
అందుకే నేను ఇంత ధైర్యంగా మీ ముందు షేర్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టుమారో ఇంకో క్లాస్ తో మిమ్మల్ని జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. హ్యావ్ ఎ గుడ్ డే.